సాధన పుస్తకంలోని వర్క్షీట్ చూద్దాం. చదవండి. కింది పట్టికలో ఒత్వంతో ఓత్వంతో ఉన్న అక్షరాల గడులకు వేరే వేరే రంగులు వేయాలి. చూడండి, ఇక్కడ ఒత్వంతో ఉన్న పదాలకి ఒక రంగు, ఓత్వంతో ఉన్న పదాలకి ఒక రంగు వేయాలి. ఇక్కడ చూడండి, ఆలో గీత గీసిన అక్షరాలకు తేడా గుర్తిస్తూ ఆ అక్షరాలకి పెట్టి వేయాలన్నమాట. పెట్టేస్తున్నారు పిల్లలు. నెక్స్ట్ ఈ పదాలు చదవండి. బొమ్మ పదం జతపరచండి. ఇక్కడ గొడుగు బొమ్మ ఉంది. గో గో ఎక్కడ ఉందో అక్షరం చూడండి. ఆ గో డు గు దానికి గీయండి. నెక్స్ట్ వన్ దోమ, దో మా దో మా, టోపి టోపి. నెక్స్ట్ ఇక్కడ ఏముంది? బొంగరం ఉంది. బొంగరం, కోడి, మొసలి. ఇక్కడ కొన్ని అక్షరాలను కలిపి పదాలు రాయాలన్నమాట. ఇక్కడ అక్షరము గో ఉంది. ఇక్కడ కొన్ని అక్షరాలు ఉన్నాయి. అక్షరాలను కలిపి పదాలు రాయాల. చూద్దాం ఒకసారి ఏం పదాలు ఉన్నాయో. గోడ గోడ, గోలా గోల, గోపి గోపి, గోవు గోవు, గోరింక గోరింక, గోదావరి గోదావరి, గోరింటాకు గోరింటాకు. నెక్స్ట్ కొన్ని పదాలు కలిపి ఇక్కడ రాసినారు, చూద్దాం. కోట కోట, కోతి కోతి, కోడి కోడి, కోరిక కోరిక, కోదాలు. ఇక్కడ కోకి ఓత్వం లేదు. కోదాలు. కోపం కోపం, కోలాటం కోలాటం. ఇక్కడ కోలాటం కూడా ఆడుతున్నారు చూడండి. నెక్స్ట్ తోలా తోలా ఇచ్చినారు. ఇక్కడ డమ్ చేర్చి రాయాలన్నమాట. తోల డమ్ తోలడం, కోయడం కోయడం, కొనడం కొనడం, కొలవడం కొలవడం, మోయడం మోయడం. ఈ పదాలు ఇచ్చినారు. నెక్స్ట్ ఇక్కడ కొన్ని పదాలు ఇచ్చారు. ఆ పదాలని ఏం చేయాలంటే జతపరిచి చదవాలి. దోమ తెర, జోల పాట, కోట గోడ, కొండ చిలువ, వన భోజనం, పొడుపు కథలు, గోదావరి నది, కోడి పుంజు. ఇక్కడ కలిపి రాశారన్నమాట. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఒత్వంతో ఉన్న పదాలన్నీ కలిపెట్టి ఇక్కడ రాయాలా, ఓత్వంతో ఉండే పదాలన్నీ కలిపెట్టి ఇక్కడ రాయాలా. ఓత్వంతో ఏం పదాలు ఉన్నాయి? గొలుసు, నెక్స్ట్ కొడుకు, సొగసు, పద. ఆ పదాలు ఇక్కడ రాశారనమాట. నెక్స్ట్ కొమలి, కోమలి, తోట, దోసకాయ, కుందేలి లేదు. ఇంతవరకు వాళ్ళు రాశారు. ఇక్కడ చూడండి, ఈ పేరాలు చదవాలే సరిపోయే పదాలని ఇక్కడ రాయాల. కొండల నడుమ కోవెల ఉంది. కోవెలలో కోనేటి రాయుడు కొలువు తీరాడు. కోవెల ముందు కోనేరు ఉంది. కోనేటి ముందు కోతి ఉంది. కోతి అరటిపండు తింటూ ఉంది. ఇక్కడ చూడండి, కొండల నడుమ ఏముంది? కోవెల ఉంది. కోవెలలో కోనేటి రాయుడు కొలువు తీరాడు. కోవెల ముందు కోనేరు ఉంది. కోనేటి ముందు కోతి ఉంది. కోతి అరటిపండు తింటూ ఉంది. వత్వము ఓత్వము పెట్టి ఈ అక్షరాలకి మనము గుణింతాలు రాయాలన్నమాట. దాని తర్వాత ఈ బొమ్మలకి పేర్లు రాయాలి. ఇదేం కాయ? దోసకాయ, గొడుగు, కోడి పుంజు, దోమ, గోరింటాకు, మొసలి, సమోసా, వరి పొలం. నెక్స్ట్ వన్ డంక, కొంగ, గొడుగు, మొసలి, కోడి పుంజు. ఇది కోడి పుంజు కాదు, కోడి పుంజు అయితే అది గుడ్డు పెట్టదు, కోడి ఇది. నెక్స్ట్ వన్ టోపీ, బొంగరం, దోమ. ఇది చూడండి, కోమలికి దోసపండు కావాలి. ఈ పదాలను కలిపి మనం వాక్యంగా రాయాలి. కోమలికి గోరింటాకు కావాలి. కోమలికి గొడుగు కావాలి. కోమలికి సమోసా కావాలి. కోమలికి టోపీ కావాలి. కోమలికి బొంగరం కావాలి. కోమలికి దోమతెర కావాలి. ఇక్కడ చూడండి, గీతల్లో అందంగా ఎలా రాసినారో అదే విధంగా మీరు కింద చూసి అందంగా రాయండి.
చెప్పుకోండి చూద్దాంలో ఒక పొడుపు కథ ఇచ్చినారు, చూద్దాం. తలపైన పూసే పువ్వు, ఎండవానం నుండి కాపాడే పువ్వు, రంగు రంగుల పువ్వు, వాడిపోని పువ్వు, ఏమిటది ఏమిటి? చెప్పుకోండి చూద్దాం. దానికి జవాబు ఏం చెప్పు పవన్? ఓకే, ఇది. ఇప్పుడు ఇంతవరకు మీరు నేర్చుకున్న గుణింత అక్షరాలు ఇక్కడ రాయండి. అక్షరాలతో మీకు తెలిసిన పదాలు ఇక్కడ రాయండి. ఇది 3వ పటంలోని కృత్యాలు.